సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఓకే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఎవరో టచ్లోకి వచ్చారంట, మేము మీకేం శత్రువులం కాదు అని చెప్పారంట. ఏమన్నారు? మేము మీకేం శత్రువులం కాదు, కలిసి పనిచేద్దాం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పారంట. అవును, అదే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అంటే నరేంద్ర మోడీకి ఫేవరెట్. బట్ ఆయన అలయన్స్ ఒప్పుకోలేదు, దేనికి ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ రిలక్టెంట్ గా వదిలేరు. మేము ప్రేమతో ఆ పక్కన వెళ్ళిపోలేదు. తర్వాత కొంతమంది ఎంపీలను కూడా నిలబడనివ్వలేదు కదా భారతీయ జనతా పార్టీ నుంచి. అవును, మనకి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం పలుకుబడి ఉన్నదంటే లెక్క కదా. ఆయనే చెప్పుకున్నాడు కదా, ఆప్ చేసేది నా టికెట్ అని. అవును అవును. సో కేంద్రంలో సంకీర్ణం వస్తే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకమైన బెనిఫిట్ ఉండే పాసిబిలిటీ ఉంటుందా? ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగే పరిస్థితి ఉంటుందా? ఎవరు వచ్చినా పర్వాలేదు. మనకేంటంటే బీజేపీ వల్ల నష్టం అనేది ఎవరు వచ్చినా వచ్చేది ఏం లేదు ఆంధ్రప్రదేశ్. ఎవరు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్దతు కీలకం అయితే చూడాలి. అది మనం ప్రాబబిలిటీస్ మీద ఏం జరగబోతుంది అంటే మీకు 100 సినారియోస్ ఇస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్న మాట, మన మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం లేదు కాబట్టి ఏం చేయలేకపోయాం అని గడిచిన ఎన్నికల సందర్భంగా ముగిసిన తర్వాత చెప్పారు. ఇప్పుడు కూడా మన మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం వస్తే మనం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు సాధించవచ్చు అంటున్నారు. ఆ పాసిబిలిటీ ఏమైనా కనపడుతుందని నేను అడుగుతున్నా. అదేం కనపడట్లేదు. అనుకున్నది ఎప్పుడు అవదు. నేను ఇవాళ చాలా మందితో మాట్లాడితే ఉత్తరప్రదేశ్ అక్కడ వాళ్ళు బీజేపీ తరఫున ఉన్న జర్నలిస్ట్ అనుకోండి, ఇలాగ వస్తే అలా వస్తే అంతా ఉచిమాట అంటాను. మనం వెయిట్ చేయాలి బోత్ వర్క్. ప్రాబబిలిటీస్ ఇది ఏమవుతుందో మనం చెప్పలేం. ఇంకా అది ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఉంటాయి చాలా వరకు. ఆ ఎగ్జిట్ పోల్స్ స్టడీ చేస్తారు. తప్పకుండా బీజేపీకి కొద్దిగా తగ్గి ఉంటుంది. ఎంత తగ్గింది అది చెప్పలేం. పవర్ బై అంత తగ్గపోవచ్చు అనేది 4 ఏరియాస్ ఉన్నాయి: ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమ, తూర్పు. తూర్పు, ఉత్తరాది, పశ్చిమలో బీజేపీకి ఆ ఏరియాస్ లో ఒక్కో ఏరియాలో 1 ఓట్ మెజారిటీ అయినా ఉంటుంది. 2004కి 2024కి తేడా ఏంటంటే 2004లో బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ ప్రభుత్వం ఉన్నది, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది, కర్ణాటక ప్రభుత్వం ఉన్నది, 15-20 రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నది బీజేపీ. ఇప్పుడు బీజేపీకి మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా 15 రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళకి సింపుల్ లేదు, అందరు మర్చిపోతున్నారు. 2004లో బీజేపీకి పునాది లేదు, గాలి లేదు. 2024లో పునాది ఉన్నది, గాలి ఎంత ఉన్నదో మనం చెప్పలేం. సో ఆ పునాది ఉన్నది కదా. లాస్ట్ టైం లేదు కదా, 2004లో ఎక్కడా లేదు కదా. పునాది ఉంది, ఓడించాలని కోపం లేదు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఉన్నది, కర్ణాటక కూడా లేదు, మహారాష్ట్ర లేదు. చూడండి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ ఇవన్నీ బీజేపీకి వ్యతిరేకం కదా. ఈ రాష్ట్రాలు అన్నింటిలో వాళ్ళకి బలం ఉన్నది కదా. ప్రభుత్వాలు ఉన్నాయి, 15 ప్రభుత్వాలు. మీరు మహారాష్ట్ర నుంచి స్టార్ట్ చేసి మహారాష్ట్ర వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, ఉత్తరాఖండ్ వెళ్ళండి, హర్యానా వెళ్ళండి, గుజరాత్ అలాగే అవి లెక్క పెట్టారు. తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, 9 పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. అస్సాం 10. సో అది పునాది ఉన్నది కదా. వాళ్ళకి ఎంపీలు, చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా. అంత కాదు, వాళ్ళు బాగా ఎలర్ట్ గా ఉన్నారు. పనిచేస్తుందా లేదా వేరు. మెయిన్ థింగ్ ఏమిటంటే మళ్ళీ లాస్ట్ కన్క్లూజన్, ఆంధ్రప్రదేశ్ లో ఆ వాలంటీర్స్ వ్యవస్థని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తున్నాం.